లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని, నటుడిగా మాత్రమే కాకుండా ప్రజా సేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయాంశమని అంతా గుర్తు చేసుకున్నారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. కోట శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో నటించారు. చిన్నప్పటి నుంచి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి. దీంతో చిన్న వయసు నుంచే నాటకాలు వేసేవారు. సినిమాలలో రాకముందు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఆయనకు తొలి అవకాశాన్ని ఇచ్చారు దర్శక నిర్మాత క్రాంతి కుమార్. ప్రతిఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, విలన్ గా ఇలా ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పారు కోట శ్రీనివాసరావు. సినీ నటుల రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. చాలా మంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నారు. అలా కోట శ్రీనివాసరావు కూడా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కానీ సడన్ గా రాజకీయాలను క్విట్ చేశారు. కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని వాజ్పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పటికి ఊపులో ఉన్న కాంగ్రెస్ ను, టీడీపీని కాదని ఆయన 1990లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. మంచి వాక్చాతుర్యం ఉన్న కోట ఇక రాజకీయాల్లో సెటిల్ అయిపోతారని అంతా భావించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీ నాయకత్వం కోటాని కీలక నాయకుడిగా పరిగణించింది. కానీ కొన్నాళ్ల తర్వాత కోటానే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి కోట మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోనే చివరి వరకు కొనసాగారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని కోటకు పేరుంది. అందుకే కోట శ్రీనివాస్ రాజకీయాల నుంచి బయటకి వచ్చాక తాను ఎందుకు పాలిటిక్స్ వదిలేయాల్సి వచ్చిందో బయటపెట్టారు. రాజకీయాల్లో ఉండే పరిస్థితులు తనకు నచ్చలేదని, అందుకే వదిలేశానని తెలిపారు. రాజకీయాల్లో ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో తాను వెళ్తే అక్కడ ఆ పరిస్థితి కనిపించలేదన్నారు. ప్రతి ఎన్నికల్లో 20 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఖర్చు చేయాలనే పరిస్థితులు ఉండడంతో అవి తనకు సరిపోవు అని భావించి బయటకు వచ్చేసినట్లు తెలిపారు కోట శ్రీనివాస్.